హాయ్ ఫ్రెండ్స్. సో, ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టు 3 ఇష్యూస్ అనేది మనం అడ్రెస్ చేసాం కదా! లైక్ ఫ్రెషర్స్ పడుతున్న ప్రాబ్లమ్స్, దాని తర్వాత కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, దాని తర్వాత ప్రాక్సీ పెట్టించుకొని ప్రెజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు. ఓకే. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము అసలు కెరీర్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత. సో, డిఎస్ఎల్ అనేది ఇంపార్టెంటా కాదా? దాని తర్వాత జాబ్స్‌కి మనం ఎలా అప్లై చేసుకోవాలి? జాబ్ ఎలా తెచ్చుకోవాలి? ఓకే. సో, ఈ 3 పాయింట్స్ గురించి ఈ వీడియో అనేది ఉంటుంది. మిగతా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి ఫర్దర్ క్లాసెస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ప్రాబ్లమ్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈజ్ శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, రీసెంట్‌గా మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు డిఎస్ఎన్ 4 అనేది మీరు నేర్చుకోవాలా. అదేమైనా ఇంపార్టెంటా జాబ్స్ కోసం. ఓకే. సో, నా ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో నేను చెప్తున్నా. డిఎస్ఎన్ 4 అనేది మనం ఎక్కడ కూడా రియల్ టైమ్ అప్లికేషన్‌లో ఎక్కడ కూడా మనం చేసాం. అసలు డిఎస్ఎన్ 4 అంటే ఏంటి? అది మనది డేటా స్ట్రక్చర్. ఓకే. అంటే మన దగ్గర ఒక డేటా ఉంటుంది. దాన్ని ఎన్ని రకాలుగా మనం స్టోర్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు, డిలీషన్ చేసుకోవచ్చు. ఓకే. బేస్డ్ ఆన్ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని బట్టి. ఓకే. సో, ఇందులో లింక్ లిస్ట్ అని వస్తుంది. అరేస్ అని వస్తుంది. ఓకే. సో, మ్యాట్రిక్స్ అనేసి మన డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ అయితే ఉంటాయి. సో, అల్గోరిథమ్స్ అంటే ఏం లేదు. సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. దానివల్లనే అది వర్క్ అవుతుంది. ఇది ఎవరికి యూజ్ అవుతుందా అంటే మీరు మీరు టాప్ లెవెల్ కాలేజ్‌లో వర్క్ చేస్తున్నారు. లైక్ ఎన్ఐటీ కాలేజ్‌లో మీరు చదువుతూ మీ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో పెద్ద కంపెనీలు అంటే ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలు వస్తున్నాయి అన్నప్పుడు మాత్రం డిఎస్ఎన్ఆర్‌గా ఉండాలి. అది కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి మాత్రమే డిఎస్ఎన్ఆర్‌గా అనేది. ఆ రియల్ టైమ్ సినారియోలో నాకున్న ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో మనం ఎలాంటి డేటా స్ట్రక్చర్స్ అనేది రియల్ టైమ్ సినారియోలో మనం ఎక్కడ యూజ్ చేయము. ఒక్కటే యూజ్ చేస్తాం. అది అరేస్ మాత్రమే. దాని మించి కూడా ఎక్కడ మనం యూజ్ చేయం. ఓకే. సో, ఇది మీకు ముందు నుంచే నేను ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలోనే వెళ్ళాలి. అక్కడే జాబ్ తెచ్చుకోవాలి. వెళ్ళాలనుకుంటే పక్కా డిఎస్ఎన్ఆర్ అనేది మీకు ఉండాలి. ఇది ద సెకండ్ థింగ్. సరే, డిఎస్ఎన్ఆర్ అయిపోయింది. సో, ద నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఓకే. సో, మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాపర్‌గా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడికి ఈ వీడియో కింద 2 శాంపుల్ రెజ్యూమ్ ఫార్మాట్స్ అనేవి మీకు ఇస్తాను. సో, దీని ప్రకారంగా మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో, బేస్డ్ ఆన్ రెజ్యూమ్‌ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకే. సో, ఇందులో మనకి టాప్ ఆఫ్ ది ఒక 100 జాబ్స్ ఉన్నాయనుకోండి. సో, 1,00,000 మంది దానికి అప్లై చేస్తుంటారు. వాళ్ళు ఎలా ఫిల్టర్ చేస్తారు? సో, ఒకటే మీ స్కిల్స్‌ని బట్టి. ఓకే. సో, మీ గ్రాడ్యుయేషన్‌లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 90 వచ్చాయా? 100 వచ్చాయా? అని ఎవరు చూడరు. కానీ అదొక సినారియో. కొన్ని కంపెనీస్ మాత్రం 60 ఉండాలి, 70 ఉండాలి, 80 ఉండాలి అనేసి చూస్తారు గానీ, ఇప్పుడు మోస్ట్‌లీ 90-95% మీ స్కిల్ సెట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ట్రై టు లెర్న్ స్కిల్స్ అండ్ ట్రై టు బిల్డ్ ద ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఇంతవరకు అర్థమైంది. సో, ఫస్ట్ డిఎస్ఎన్ఆర్‌లో చూసుకున్నాం. ఏదైతే రిక్వైర్డ్ ఉందో అది నేర్చుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అయింది. సో, రెజ్యూమ్ ప్రిపరేషన్ అయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ప్రాసెస్ వచ్చేసి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? సో, మనకి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. నేను ఏదైతే ఫాలో అయ్యానో అది మాత్రం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఫస్ట్ నౌకరీ. ఓకే. ద ఫస్ట్ నౌకరీలో మీరు బిఫోర్ కరెక్ట్ 7:55కి మీరు అప్డేట్ చేస్తుండాలి. కామా పెట్టేసి లేకపోతే మీ నేమ్‌ని వేరే విధంగా చేంజ్ చేయడం. ఏదో ఒకటి అప్డేట్ చేస్తూనే ఉండాలి. బిఫోర్ 8:00. బిఫోర్ 8:00 ఎందుకన్నానంటే అప్పుడే సర్వర్స్ అనేది ఆన్ చేస్తారు. ఎప్పుడైతే మీరు అప్డేట్ చేసిన ప్రొఫైల్స్ ఉంటాయో అవి మాత్రమే ఆ హెచ్ఆర్ లిస్ట్‌లోకి వెళ్తుంది. మిగతాది ఏవి కూడా వెళ్ళవు. ఓకేనా? సో, ఫస్ట్ నౌకరీలోకి వెళ్ళండి. అక్కడ అప్డేట్ చేయండి. సో, సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటర్న్‌షాలో. సో, ఇంటర్న్‌షాలలో కూడా చాలా వరకు ఇంటర్న్‌షిప్స్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది.
సో, అక్కడ మీరు అప్లై చేసుకోండి. లైక్ 6,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు. ఇంకొకటి చెప్దామనుకుంటున్నాను. ఫ్రెషర్స్‌ని ఎప్పుడు కూడా సాలరీ అనేది మీకు కాన్స్టెంట్ కాదు. మీరు వర్క్ నేర్చుకుంటున్నారు. వర్క్ నేర్చుకోకూడదు. మినిమమ్ 2-3 ఇయర్స్. దాని తర్వాత మీరు వద్దనుకున్న అందులో మీకు మంచి బిగ్ ఎంఎన్‌సీ కంపెనీలో మీకు జాబ్ వస్తుంది. ట్రస్ట్ మీ. ఓకే. సో, ఫస్ట్ వర్క్ నేర్చుకోండి. సాలరీ గురించి కాదు. ఓకే. సరే. నేను ప్రీవియస్‌గా అయితే ఫాలో అయ్యాను. కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీని సెర్చ్ చేస్తాను. లైక్ ప్రెజెంట్ నేను బెంగళూరులో ఉన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఉన్నా. సో, ఇక్కడ స్టార్టప్ హబ్ అని ఒక దగ్గర ఉంది. అంటే ఒక ప్లేస్‌లో ఉంది. ఆ ప్లేస్ ఏది? హెచ్ఎస్ఆర్ లేఅవుట్. సో, నేను గూగుల్‌లోకి వెళ్తా. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టప్ కంపెనీస్ ఇన్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అని టైప్ చేయండి. ఇన్ బెంగళూరు. ఓకే. సో, వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ వెల్ ఫౌండ్ అని ఉంది కదా! ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి. దాని తర్వాత మ్యాప్స్‌లోకి వెళ్ళండి. ఓకే. సో, ఇది ముందనైతే ఏజ్ లిస్ట్ అనేది ఉండేదన్నమాట దీంట్లో. ఆ వెబ్‌సైట్‌ని వీళ్ళు చేంజ్ చేశారు. సో, దీంట్లో మొత్తం కూడా స్టార్టప్ బేస్డ్ కంపెనీలు ఉంటాయి. ప్రతిది కూడా స్టార్టప్ బేస్డ్ అనమాట. ఈ ఎంప్లాయీస్ అంతా కూడా 11-50 మినిమమ్ టు మినిమమ్ మాక్సిమం వచ్చేసి 100 మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో, ఓకేనా? సో, ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఓకే. ఇక్కడికి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఇక్కడ జాబ్స్ అని ఉంది కదా! జాబ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇంటర్న్ అని ఉంది. ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇంటర్న్ అనేసి అప్లై నౌ. మీ మొత్తం మీ నేము, ఈమెయిల్ అడ్రస్ మొత్తం ఫస్ట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ అడగవద్దు. ఈ కవర్ లెటర్లో మాత్రం మీరు ప్రాపర్గా రాయాలి. ఏం రాయాలనుకుంటే సో, నా పేరు శివ. నాకు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను. లైక్ పర్సనల్గా ఒక 2-3 ప్రాజెక్టులు చేశాను. సో, నాకు డిఎస్ఎల్ఆర్ మీద ఐడియా ఉంది. నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తాను. సో అండ్ సో అనమాట. మీ స్కిల్ సెట్ అయినా కూడా మొత్తం కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేయాలి. అది కూడా షార్ట్‌గా. ఓకే. దాని తర్వాత ఇక్కడ మీ రెజ్యూమ్ ఏదైతే మీకు రీసెంట్‌గా రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకొని ఉంటారు కదా! ఆ రెజ్యూమ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయగానే ఇమ్మీడియేట్‌గా వితిన్ 1 డే 2 డేస్‌లో డైరెక్ట్ సీఈఓ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. సో, మెసేజ్ వచ్చిన తర్వాత తను ఏం అడుగుతారంటే శివ మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేశారా? మీ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే, ఏదైనా బిల్డ్ చేసి ఉంటే నాకు పంపించండి. నేను చూస్తాననేసి. సో, ఇలాగా మీకు ఆ సీఈఓ వాళ్ళకి కన్వర్జేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో, బిల్డ్ అయిన తర్వాత మీ వర్క్ ఏదైతే ఉంటుందో ఎవరైనా కూడా మీ వర్క్‌ని ట్రస్ట్ చేస్తారు. మీ మార్క్స్‌ని గానీ ఏ దాన్ని కూడా వాళ్ళు ట్రస్ట్ చేయరు. సో, ట్రై టు బిల్డ్ గుడ్ పోర్ట్‌ఫోలియో. దాని తర్వాత మీకు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఇక్కడ అన్నీ చూడండి మొత్తం ఇంటర్న్‌షిప్సే ఉన్నాయి. సో, 2.4-3 లాక్ ఉంది. అప్లై నౌ చేసుకోండి. ఓకే. సో, కంప్లీట్‌గా ఉన్నాయి ఇక్కడ జాబ్స్. ఓకే. సో, ఇది నేను ఫాలో అయ్యేదైతే ఇది. ఇలాగ నేను జాబ్ తెచ్చుకున్నాను. ఓకే. ద సెకండ్ స్టెప్ అనేది ఏముందంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎంటైర్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఈ కంపెనీ క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చిందా? ఓకే. రాలేదు. లీవ్ ఇట్. నో ఇష్యూస్. ఓకే. మరి ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ ఇది ఒక వెబ్సైట్ వచ్చిందా? ఓకే. వెబ్సైట్‌లోకి వెళ్ళండి. కెరీర్ సెక్షన్‌లో వెళ్ళండి. సో, కెరీర్ సెక్షన్‌లో వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కెరీర్ సెక్షన్ అనేది ఉంటుంది. లేదా అంటే ఇక్కడ టైప్ చేయండి. కెరీర్స్ ఇక్కడ ఉంది. వెళ్ళిన తర్వాత జాబ్ చూడండి. బ్రౌజ్ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్‌లో మీకు ఏమైనా ఓపెనింగ్స్ ఉన్నాయా? ఓకే. 13 ఓపెనింగ్స్. ఇక్కడ ఎక్కడైనా చూస్తే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. కర్ణాటక. దాని తర్వాత సో, ఇవన్నీ కూడా
మనకున్నాయి. కానీ మనకు ఫ్రెషర్స్‌కి అయితే జాబ్స్ లేవు. ఓకే. సో, దానికోసం ఏం చేస్తారంటే ఈ అన్బాక్స్డ్ ఐఎన్సీ అని ఉంది కదా! ఇప్పుడు ఒక ప్రాసెస్ చెప్తా. లింక్డ్ఇన్‌లోకెళ్ళండి. ఓకే. సో, లింక్డ్ఇన్‌లోకెళ్ళిన తర్వాత సో, ఇది నా అకౌంట్ అనమాట. ఓకే. సో, మీరు రిక్వెస్ట్ పెడితే నాకు రిక్వెస్ట్ పెట్టండి. నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏవైనా ఫ్యూచర్‌లో మా కంపెనీలో ఏవైనా జాబ్ ఓపెనింగ్స్ ఏవైనా ఉన్నా కూడా నేను ఇమ్మీడియేట్‌గా మీకు షేర్ చేస్తాను. ఓకే. నేను రెఫరెన్స్ ఇస్తాను. ఓకే. సో, దిస్ మై అకౌంట్. ఓకే. దాని తర్వాత ఇక్కడికెళ్ళండి. ఈ కంపెనీ ఏదైతే చెప్పానో ఏది అన్‌బిఎక్స్‌సి కదా! యుఎన్‌బిఎక్స్‌టి హెచ్ఆర్ అని కొట్టండి. సో, ఫస్ట్ ఈ కంపెనీ చూసాం కదా! ఇక్కడ అన్నీ కూడా సీనియర్ డెవలపర్ ఓపెనింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఫ్రెషర్స్ లేవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లింక్డ్ఇన్‌లోకి రండి. సో, లింక్డ్ఇన్‌లోకి వచ్చిన తర్వాత సో, ఇది నా అకౌంట్. ఓకే. సో, మీకు ఇది నా అకౌంట్ కదా! మీరు రిక్వెస్ట్ పంపించండి. ఏవైనా ఓపెనింగ్స్ మా కంపెనీలో ఉంటే నేను మీకు రెఫర్ చేస్తాను ఇమ్మీడియేట్‌గా. సెర్చ్‌లోకెళ్ళండి. సెర్చ్‌లోకెళ్ళిన తర్వాత అన్బాక్స్డ్ హెచ్‌టి అని ఉంది కదా! ఐఎన్‌బిఎక్స్‌టి హెచ్ఆర్ అని టైప్ చేయండి. స్టార్టింగ్‌లో మనకి ఎవరైతే వస్తారో వీళ్ళు చాలా మెయిన్ అనమాట మనకు. ఓకే. కనెక్ట్ అని చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత యాడెడ్ నోట్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసి మీ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, హాయ్ సో, మై నేమ్ ఈజ్ శివ అండ్ రీసెంట్లీ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. సో, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని డ్యూరింగ్ మై అకాడమిక్ జర్నీ ఐ అండర్‌టుక్ 3 ప్రాజెక్ట్స్ దట్ షోకేస్ మై క్యాపబిలిటీస్. ఐ ఇన్వైట్ యూ టు రివ్యూ మై పోర్ట్‌ఫోలియో అని చెప్పేసి మీరిక్కడ మీ యూఆర్ఎల్‌ని పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. తర్వాత సెండ్ కొట్టండి. అంతే. ఇలాగా మీరు ప్రతి కంపెనీ చూసుకోవడం, ఆ కంపెనీ లోపలికెళ్ళేసి ఇక్కడుంటే ఓకే. నో ఇష్యూస్. అక్కడ దొరకలేదనుకోండి మీరేం చేస్తారు? లింక్డ్ఇన్‌లోకి వెళ్ళడం, ఆ కంపెనీ ఏమైతే ఉందో కంపెనీని టైప్ చేసి దాని తర్వాత ఆ హెచ్ఆర్ ఉంటుంది కదా! సో, హెచ్ఆర్ వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వడం యాడెడ్ నోట్. అంతే. ఇంతకు మించి మీరేం చేయరు. సో, ఇది అనమాట. ఓకే. ఈ వేస్‌లో మనం చేయొచ్చు. దాని తర్వాత సో, ఇంకొక విధంగా అంటే మీ రిలేటివ్స్‌ని అడగడం. సపోజ్ నన్ను తీసుకోండి. నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను కదా! సో, ఇలాగా మన రిలేటివ్స్‌లో ఎవరైనా కూడా వర్క్ చేస్తుంటారు. వాళ్ళని మీరు రెఫరల్ అడగడం అనమాట. ఓకే. సో, రెఫరల్ అడగడం. నాకు తెలిసిన మాత్రంలో ఇవి అనమాట. ఇవి మెయిన్. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంకోసారి నేను బ్రీఫ్‌గా చెప్తాను. ఫస్ట్ నౌకరీ. సెకండ్ వచ్చేసి ఇంటర్న్‌షాల. అండ్ థర్డ్ వచ్చేసి లింక్డ్ఇన్. ఫోర్త్ వచ్చేసి మీరు డైరెక్ట్‌గా ఏంజిల్ లిస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఇది చేంజ్ చేశారు. దీని వచ్చేసి వెల్ ఫౌండ్ అని అంటారు. wellfound.com అనేసి. ఈ వెబ్సైట్‌లోకి వెళ్ళి మీరు డైరెక్ట్‌గా మీ కంపెనీ ఎవరైతే ఉంటారో స్టార్టప్ బేస్ కంపెనీ స్టార్ట్ చేసి ఉంటారు కదా! వాళ్ళతో మీరు డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇది ఫోర్త్ వే. ద ఫిఫ్త్ వే వచ్చేసి లింక్డ్ఇన్. సో, లింక్డ్ఇన్‌లో మనము డైరెక్ట్‌గా హెచ్ఆర్‌ని కాంటాక్ట్ అయ్యేసి మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మనం పోస్ట్ చేస్తాం. ద సిక్స్త్ వే వచ్చేసి మన రిలేటివ్స్ అనమాట. సో, మనం ఆల్రెడీ ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తుంటారు కంపెనీలో వాళ్ళని మనం రెఫరెన్స్ అడుగుతాం. సో, మీ కంపెనీలో ఏమైనా జాబ్స్ ఉంటే మాకు చెప్పండి అనేసి. సో, యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఇవి ఫాలో అయ్యాను. సో, ఇలానే జాబ్ తెచ్చు. సో, ఇది దాని తర్వాత ఈ వీడియోలో కింద రెజ్యూమ్ అనేది నేను అటాచ్ చేస్తా. ఓకే. రెజ్యూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. యాహ్! థ్యాంక్ యూ. సో, విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.